శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి, బుధ, శుక్రులు, అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురువుగారు, కన్యారాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది, మరి ఈ మాసంలోని వీరికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు కూడా తెలియచేయండి. కన్యారాశి వారికి ఈ నెలలో కూడా చాలా అద్భుతంగా ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మీకు మనశ్శాంతిగా లేకపోవడము, చికాకులు, మానసికంగా బాధపడము, కొద్దిగా కొంచెం ప్రాబ్లం ఎదుటి వాళ్ళు మిమ్మల్ని బాధపడము చిన్న చిన్న జరుగుతాయి. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఫైనాన్స్ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. అంటే మీ ద్వితీయ భావంలోని బుధుడు ఉండడం వల్ల అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. అంతేకాకుండా గురుదృష్టి కూడా ఉండడం వల్ల చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది. చక్కటి వేళపడే భోజనాలు ఎక్కడున్నా సరే మేము మీకు పిలిచి భోజనం పెడతారు. అది గొప్ప అదృష్టం అండి. ధన విషయంలో ఇందాక చెప్పినట్టుగా లోటు ఉండదు. బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో రాణించడము గురు ప్రభావం వల్ల. అంతేకాకుండా మీ బుధుడి ప్రభావం కూడా యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి, అలాగే మీ టెలివిజన్ రంగంలో ఉన్నవారికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు ఉంటారు సరే, వాళ్ళకు కూడా ధనప్రాప్తి, గౌరవము, మర్యాదలు, రికగ్నైజేషన్, గుర్తింపు, గౌరవం దక్కుతాయి. చాలా అద్భుతంగా ఉందండి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవి కుజులు చాలా బాగున్నారు. ధైర్యాన్ని ఇస్తుంటారు మీకు. మూడో భావన రవి కుజులు అంటే ధైర్యము, అలాగే మీ వే ఆఫ్ థింకింగ్ అద్భుతంగా ఉండడము, కొత్త ఆలోచనలతో మీరు దూసుకుపోతూ ఉండడము, అలాగే న్యూస్ గ్యాదరింగ్, వార్తలు గ్యాదర్ చేస్తూ ఉండడము, అలాగే మీరు ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళిపోతూ ఉండడము. ఒక విధంగా చెప్పాలంటే మీ పనులందు పట్టుదల అంటాం సార్, పట్టుదల ఎక్కువ, మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అండి. అది కంప్లీట్ చేస్తే కానీ మీరు విశ్రమించరు, అంత అద్భుతంగా ఉంటారు మీరు. అంతేకాకుండా మీ తోబుట్టువులకు కూడా మీరు సహాయ సహకారాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షార్ట్ జర్నీ చేస్తారు. ఎక్కువగా రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు. అంతేకాదండి, స్వయం కృషితోటి మీరు ఎక్కువగా బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రాజస లక్షణాలతో హుందాగా ఉంటారు. అది గ్రేట్ అండి. అదే 4th భావం కూడా చూసుకున్నా, 4th భావంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రుల వలన చక్కటి మీరు భూములు కలిగి ఉంటారు, చర్చల్లో పాల్గొంటారు. అంతేకాకుండా నటనా రంగం, సినిమా రంగం, వాటిలో కళారంగంలోనూ, మీడియా రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కుజ శుక్రుల కాంబినేషన్ 4th భావన ఉందండి. ఇంజనీరింగ్ విద్యార్థులకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్య, అలాగే ఎంబీబీఎస్ విద్య కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ధనుర్రాశిలో విద్య, డాక్టర్ సంబంధించిన విద్యది. అలాగే కుజ రవి బుధులు కూడా శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన మీకు ఇంజనీరింగ్ విద్య, గణిత శాస్త్రజ్ఞంలో ఉండడము, మ్యాథమెటిషియన్గా ఉండడము, అలాగే ఇంజనీర్స్గా ఉండడము, ఇలాగా చాలా అద్భుతంగా ఉందండి. మీ మదర్ గారికి చాలా బాగుంటుంది. 4th హౌస్ లార్డ్ 4th భావం చూసుకోవడం వలన విద్యలో ఆటంకాలు ఉండవు, కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడడం ఎక్కువగా ఉంటుంది. అంత చాలా బాగుంటుంది. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అద్భుతమైన కాలము. రైతులకి చాలా బాగుంటుంది. ఏదేమైనా మీ సంతానం విషయంలో చక్కగా బాగుంటారు. సంతానం అద్భుతంగా బాగా డెవలప్ అవుతారనలో ఏమాత్రం సందేహం లేదు. రాహు మిమ్మల్ని బాహువులు మీకు చూపుతారంటారు సరే. అంటే ఏంటంటే రాహు వలన మీకు అనేక రకాలుగా అదృష్టమే, భూములు, మంచి చక్కటి ఇళ్ళు, వాహనాలు, అలాగే మీరు అనుకున్న కార్యసిద్ధి, కష్టపడి పనిచేయడం వల్ల మీకు ధైర్యం, అనేక రకాలుగా మిమ్మల్ని సక్సెస్ చేస్తాడు రాహు. అంతేకాకుండా మేనమామలు కూడా చాలా బాగుండేది చేస్తాడండి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేది చేసేవాడు వాడు కూడా రాహువే. అంతేకాకుండా మీరు ఈ నెల మొత్తం కూడా శత్రువుల వలన భయం లేకుండా, రోగాల వలన అంతకన్నా భయం లేకుండా చాలా బాగుంటారు. కాకపోతే సప్తమ స్థానం శని దోషకారకుడు. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగం తక్కువ అవడము,
భర్తలు కొద్దిగా ఎడబాటుగా ఉండడము, ఉద్యోగరీత్యా నేను ఉదాహరణ చెప్తున్నాను, ఉద్యోగరీత్యా పర్సనల్ పనుల రీత్యా దూరంగా ఉండడానికి జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా పెళ్లి సంబంధాలు కుదరడం ఇంతకుముందు ఉండట్లేదు. ఇప్పుడు కూడా అంతే, ఆలస్యం అయిపోతూ ఉంటాయి వివాహాలు. వ్యాపారాలు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కానీ మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా ఆలస్యం అవ్వడం కాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి మీకు. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ కూడా బాగాలేదు. కానీ 9th హౌస్ లార్డ్ శుక్రుడు చూసుకుంటున్నాడు కదా. అంటే ఏంటి, ఆలస్యం అయినా సరే, అంటే శుక్రుడు శని వలన ఆలస్యం అవుతాయి. చదువులో కానీ విదేశాలు వెళ్ళడం కానీ ఆలస్యం అవుతుంటుంది. కానీ శుక్ర ప్రభావం వలన తీర్థయాత్రలు చేస్తారు, విదేశాలు వెళ్తారు, షూటింగ్లు చేసుకుంటారు, చక్కటి విద్యలో బాగా రాణిస్తారు, సినిమా రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాహిత్యము, నృత్య కళాకారులకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్న సందేహం లేదు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అంటాం, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయండి. భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలా, అమ్మవారి యొక్క దీవెనలు మీకు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దశమంలో గురుడు బ్యూటిఫుల్గా ఉన్నాడండి. దశమ గురుడు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ పరంగా మీకు బాగా షైన్ అవుతారు, ధనప్రాప్తి కలుగుతుందండి, స్వయం కృషితోటి బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా దేవాలయాలకు అధికారిగాను, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి చాలా బాగుండడము, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థల్లోనూ మీరు బాగా డెవలప్ అవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా మీరు ధర్మబద్ధంగా ఉండడము, యజ్ఞ యాగాలకి క్రతువులకి చేయడము, దశమంలో గురుడు అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా జ్యోతిష శాస్త్ర పండితులు కూడా మీరు ఉన్నారు, జ్యోతిష శాస్త్రంలో మీరు ఉన్నారు. దశమంలో గురుడు ఉన్నాడంటే మీరు బాగా షైన్ అవుతారు. కన్యారాశి వాళ్ళు చాలా బాగుంది. గురుడు వలన ధనప్రాప్తి, అధికమైన ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. కేతు వలన కూడా మీకు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఖర్చులు కూడా అధికంగా ఉండడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఈ నెలలో మీరు పూజించాల్సిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు అంటే మన ఊళ్ళోనే అమ్మవారిని పూజించడం, కనకదుర్గ అమ్మవారు కానీ, లలితా శాస్త్రం లలితా అమ్మవారు కానీ పూజించడం వలన, కుంకుమ పూజ చేసుకోవడం వలన, అభిషేకాలు చేయించుకోవడం వలన, అలాగే చండీ హోమాలు చేయించుకోవడం వలన, కామాఖ్య అమ్మవారి యొక్క టెంపుల్స్ వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ.